హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కలతో చేపల కూర ఏ విధంగా తయారు చేస్తామో ఈరోజు చూస్తామండి. నేను 1 కేజీ చేపలు తీసుకున్నానండి. చేపల క్లీనింగ్ కోసం నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ చేప ముక్కల్ని మనము నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎర్రగడ్డలు 2, తెల్లగడ్డలు 2 తీసుకోవాలి. బాండ్లు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఈ ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. మసాలా కొరకు తెల్లగడ్డలు, ఎర్రగడ్డ పేస్టు, మెంతులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి, కొంచెం గరం మసాలా మరియు కొంచెం ఉప్పును కూడా మనం వేసుకొని ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలండి. చేప ముక్కలకి బాగా పట్టిస్తే మనకు కూర చాలా బాగా రుచిగా వస్తుందండి. దీన్ని రాగి సంగటితో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను తీసుకున్నామండి. మా ఇంట్లో అయితే పెద్ద కుక్కర్ ఉంది. అందులోకి కొద్దిగా నూనె, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకునే చేప ముక్కల్ని అందులో వేసి గరిటెతో ఒక్కసారి మనం కదుపుకోవాలండి. మనము ఈ ఒక్కసారి మాత్రమే కదుపుతాము. తర్వాత ఎక్కువసార్లు కదిపితే ముక్క చితికిపోతుందండి. మసాలా బాగా వేగిన తర్వాత మనం చింతపండు రసం ఇందులో వేసుకొని బాగా ఇలా కుదుపుకోవాలండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, ఫిష్ మసాలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం కసూరి మెంతి ఆకులు ఉంటే ఫ్రెష్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. రుచి చాలా బాగుంటుంది. కసూరి మెంతి వేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత మనము కొత్తిమీరని చల్లుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మన చేపల కూర రెడీ అయిపోయిందండి.